బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ చర్చ మొదలైంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారులు రాకముందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ జరిగింది. నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు అన్న ఫోన్లో మాట్లాడకే ఫోన్ ట్యాపింగ్ చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. ప్రకాష్ గారు మాట్లాడింది ఉంది. అట్లాగే బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా ఆ బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. అట్లాగే ఒక ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇవి ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్స్ అనేది రకరకాల లబ్ధుల కోసమో బ్లాక్మెయిలింగ్ కోసమో ఇబ్బంది పెట్టడం కోసం అనే కింద వారు మాట్లాడడం జరిగింది. వాళ్ళను పూర్తిగా అంటే ఎవరు ఏది మాట్లాడుకున్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నా, వ్యాపార విషయాలు మాట్లాడుకున్నా, రాజకీయ విషయాలు మాట్లాడుకున్నా మరి ఇంట్లోకి తొంగి చూసినట్టేనా కాదా? అంటే ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడే కార్యక్రమం చేసి ఇవాళ మీరు నిందితులని అనలే, మిమ్మల్ని సాక్షులుగా పరిగణించి పిలవడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిజంగానే రాజకీయ కక్ష చేయాలంటే అంటే పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటేనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రధారులు తెలియాల్సిన అవసరం తెలుసుకోవడం కోసం చేసే కార్యక్రమం. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వానికి పట్టనట్టుగా ఏమి జరగకుండా ఉంటే మళ్ళీ ఎవరు చేయాలి? ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలనే కదా. రాజకీయంగా అంటే ఎవరు కూడా అతిథులు కాదు, చట్టానికి అతిథులు కాదు, ఎంతటి వాళ్ళైనా. అరే ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలన చేయాల్సిన పద్ధతులు చేయకుండా అప్రజాస్వామికంగా చేస్తూ మళ్ళీ తగుదనమ్మా అంటూ దీన్ని దిగజాడుతనం అంటారు. నీచమైనటువంటి పని. మనం ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉంటాం ఆ కాలేజీలో స్కూల్లో వాడు ఇట్లా చేసిన కింద మరి వాళ్ళకి మీకు